బ్యాక్ టు న్యూస్. ఆడపిల్లగా పుట్టడమే ఆ చిన్నారి చేసుకున్న పాపమా? కన్న తల్లి లేదు, పెంచాల్సిన తండ్రి ఎక్కడో ఉంటాడు. సౌతి తల్లి దిక్కని ఆమె దగ్గరికి వెళితే ఆ రాక్షసి పెట్టే బాధలకు ఎందుకు పుట్టానా అని కన్నీరు పెట్టుకుంటోంది ఆ చిన్నారి. తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన ఈ ఘటన అందరినీ కదిలించింది. గొల్లప్రోలుకు చెందిన రాజలింగేశ్వరరావు తొండంగి మండలం పైడుకొండకు చెందిన ఉమామహేశ్వర్కి 12 ఏళ్ల కిందట పెళ్లైంది. వీరికి తొలి సంతానం లక్ష్మీ ప్రసన్న. అల్లారుముద్దుగా లక్ష్మీ ప్రసన్నను పెంచారు. దురదృష్టవశాత్తు విధి వెక్కిరించి రెండవ కాన్పులో బిడ్డతో సహా ఉమామహేశ్వరి ప్రాణాలు కోల్పోయింది. అయితే పాప లక్ష్మీ ప్రసన్నను చూసుకోవడానికి రెండో పెళ్లి చేసుకోవాలని ఆమె తండ్రిపై పెద్దలు ఒత్తిడి తేవడంతో ఏలేశ్వరానికి చెందిన హరితను పెళ్లి చేసుకున్నాడు. ఇక్కడ వరకు బాగానే ఉంది. ఆ తరువాత సౌతి తల్లి పైశాచికం మొదలైంది. ఆస్తి కోసం ఆ మాడిన నాటకంలో చిన్నారి టార్గెట్ అయింది. బాల్యాన్ని ఆనందంగా గడపాల్సిన చిన్నారి లక్ష్మీ ప్రసన్నకు సౌతి తల్లి పెట్టే చిత్రహింసలు అన్నీ నికవు. ఇంట్లో ఉంచి నానా చాకరీ చేయించేది. చదువుకుంటానని నోరు తెరిచి అడిగితే గొడ్డును బాదినట్టు బాతుంది. అనుక్షణం నిత్య నరకం చూపిస్తుంది. అన్నం సరిగా పెట్టదు. గడప దాటితే ఒళ్ళు హోనం చేస్తుంది. సౌతి తల్లి పెట్టే బాధలు తట్టుకోలేక ఎందుకు పుట్టాను, చచ్చిపోతే బాగుండేదంటూ కన్నీరు పెట్టుకుంటోంది ఆ చిట్టి తల్లి. బాలిక తండ్రి హైదరాబాద్లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. 2-3 నెలలకోసారి వచ్చిపోతూ ఉంటాడు. దీంతో అడిగేవారే లేరన్నట్టు ఆ బాలికపై తన పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తోంది. దగ్గర బంధువులు ఇంటికొస్తే పాపను ఎంతో అపురూపంగా చూసుకున్నట్లు నటిస్తూ అందరినీ నమ్మిస్తుంది. స్థానికుల చొరవతో సౌతి తల్లి బండారం బట్టబయలైంది. వారి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన మానవ హక్కుల సంఘం నేతలు బాలికను సౌతి తల్లి నుంచి విడిపించి మేనమామ రవికి అప్పగించారు. సౌతి తల్లి హరితపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. చలో